శ్రీకాకుళం జిల్లా పలాసలోని తెలుగుదేశం కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతితో పాటు రేపు మంత్రి నారా లోకేష్ జన్మదినం కావడంతో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు రక్తదానం చేశారని సుమారు 1000 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు ఆమె తెలిపారు. మంత్రి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతావుల్లా అన్నారు. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు ముందుండి నడిపిన నాయకుడు నారా లోకేష్ అని కొనియాడారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలను బలంగా అడ్డుకున్న నేత నారా లోకేష్ ని ప్రశంసించారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న నారా లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే పవన్ కళ్యాణ్ స్థాయి దిగజార్చినట్టు కాదన్నారు. నారా లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని మైనార్టీల పక్షాన కోరుతున్నామని మహమ్మద్ ఫతావుల్లా తెలిపారు. ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు చూస్తే ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈరోజు ఒకే నినాదం, నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి కావాలనే నినాదం ఈరోజు నడుస్తుంది. కాబట్టి మేము కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే కోరుతున్నాం, మీరు తక్షణమే నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి చేయండి.